కష్టంలో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా సరే, రండి మీ భక్తులను సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు పేరిట నా వందనములు తెలియజేస్తా అన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా. ప్రభునందు ప్రియులరా, యెహోవా అబ్రామును పిలిచాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు దేవుడు. అది అబ్రహాం యొక్క పిలుపు. ఆ పిలుపుకి అబ్రహాం లోబడి తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి విశ్వాసముతో ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి ప్రదేశానికి దేవుని యొక్క మాట నమ్మి అబ్రహాము బయలుదేరాడు. పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు. ఆ గొప్ప విశ్వాసముతో ఆయన చూపించేటువంటి దేశానికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రియులారా. అదే నిజమైనటువంటి విశ్వాసం. పిల్లరా, అబ్రహాము విశ్వాసంతో బయలుదేరాడు. దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్తా ఉన్నాడు. 13వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. అబ్రాహాము దీవించబడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఏ స్థలానికి వెళితే ఆ స్థలములో ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు. అది ఆ రీతిగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. పిల్లరా, మరి నీవు నేను కూడా ప్రభువు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి మనం రావాలి. విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. చాలామంది అంటారు, పాస్టర్ గారు మాకు దేవుడు ఈ కార్యం చేసేస్తే మేము ప్రభు దగ్గరికి వచ్చేస్తామండి. నేనంటాను, ప్రభు యొద్దకు మీరు రండి, ఆయన మీ యొద్దకు వచ్చను.
మొట్టమొదట నీవు దేవుని దగ్గర రావాలి. దేవుడు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. కాబట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలంటే విశ్వాసముతో వెళ్ళాలి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి నీ జీవితంలో విశ్వాసం చాలా అవసరం. ప్రభు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను ఉద్యోగం చేస్తా ఉన్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, నాకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తా ఉంది. కానీ ప్రభు పిలిచాడు. ఆ పిలుపుకి నేను లోబడ్డాను. నా ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. నేను నాకు వచ్చినటువంటి పిఎఫ్, గ్రాడ్యుటీ, ఈ డబ్బులన్నీ కూడా దేవుడి మందిరానికి నేను ఖర్చు పెట్టేశాను. విశ్వాసం మీద నేను దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాను. ఒక దినాన్ని నేను బయట నుంచి ఇంటికి వస్తూ ఉన్నాను. మా అబ్బాయి మా ఇంటి గేట్ దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. పక్కనే మా పాస్టమ్మ గారు వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, బాబుకి పరీక్షలండి, ఫీజు కట్టాలట, ఫీజు కడితే కానీ వారు ఎగ్జామ్ రాయనివారట, డబ్బులు అడుగుతున్నాడండి అని. సరే నేను బాబు చెప్పాను, చిన్నవాడు అలా కదరా బాబు, నీకు స్కూల్కి వెళ్ళు, నేను వెనకాల వచ్చి కడతాను అని చెప్తే, ఆడు చిన్నవాడు కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. సరే నేను చెప్పాను, అలా కాదు, లేకపోతే నువ్వు మానే లోపలికి వెళ్ళిపో అంటే ఆడు లోపలికి వెళ్ళట్లేదు. ఇటు స్కూల్కి వెళ్ళట్లేదు, అటు లోపలికి వెళ్ళట్లేదు, ఏడుస్తున్నాడు. ఈ లోపల నా భార్య అందు, ఏమంటే నేను మీకు చెప్పాను, మీరు తొందరపడి ఉద్యోగం రిజైన్ చేసేసారు అని నా భార్య అంటాను. అటువంటి పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే మా ఇంటి ముందునే చర్చ్ ఉంది, నేనేం మాట్లాడకుండా, నేను ఎవరినైనా డబ్బులు అప్పుడు అడిగితే ఇస్తారు, కానీ అక్కడ దేవునికి మహిమ లేదు. నేను చర్చిలోకి వెళ్ళాను, మోకరించాను, ప్రార్థన చేస్తాను. ప్రభువా, నన్ను పిలిచిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు నాయన, ఇప్పుడు నాకు డబ్బు అవసరం తండ్రి, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు తప్ప నాకు ఎవరిస్తారని నేను మనసులో ప్రార్థన చేస్తాను. మనసులో ప్రార్థన చేసి ప్రియులారా కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచేటప్పటికి ఒక ఆమె వచ్చింది. అయ్యో పాస్టర్ గారు ఉన్నారా మీరు, మీ గురించి వచ్చాను. అమ్మ చెప్పు అన్నాను. పాస్టర్ గారు గతంలో మీరు నాకు ప్రార్థన చేశారు, స్వస్థత వచ్చింది, నాకు మీకు కానుక ఇవ్వాలని వచ్చాను అని, నేను ఎంత ఫీజు కట్టాలో అంత కానుక ఆమె తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. వెంటనే నేను డబ్బు తీసుకున్నాను, బాబుని ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్ళి ఆ ఫీజు కట్టి ఎగ్జామ్ రాయించాను. విశ్వాసం ప్రియులారా, విశ్వాసం అసాధ్యాలని సాధ్యం చేస్తూ ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచుకున్నాడు. చాలాసార్లు విశ్వాసము అంటాం కానీ మనలో విశ్వాసం ఉండదు. దేవుని నమ్మలేము. అమెరికా దేశంలో బ్లాండినటువంటి ఎక్కుతున్నాడు, నయాగరా జలపాతం మీద ఒక తాడేసి ఆ తాడి మీద నడుస్తూ ఉన్నాడు. ప్రజలంతా చూస్తూ ఉన్నారు, నేను నడవగలనంటే, ఓ మీరు తప్పకుండా నడవగలరు, మీరు చేయగలరు అని ప్రజలంతా కరతాళతో చేస్తుంటుండగా బ్లాండిన్ చక్కగా నడిచి వెళ్ళిపోయాడు. మరలా అతను చెప్పాడు, నేను ఒంటి చక్రం బండి మీద మట్టిని అవతలు తీసుకుని వెళ్తా ఉన్నాను, మీలో ఎవరైనా నాతో వస్తారా అంటే ఎవరు కూడా రాలేదు. నేను వెళ్ళగానే మీరు నమ్ముతున్నారంటే అందరూ కరతాలతో చేస్తున్నారు, మీరు వెళ్ళగలరు, మీరు సాహసం చేయగలరు అంటున్నారు, కానీ ఎవరు రావట్లేదు. ఈ లోపల చిన్న అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయి ఆయనతో పాటుగా వెళ్ళి ఆ ఒంటి చక్రం బండి మీద కూర్చున్నాడు. ఈ బ్లాండిన్ గారు సునాయాసముగా ఆ తాటి మీద తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఏ మాత్రం పట్టు తప్పి కిందకు జారినా ఆ వ్యక్తి చనిపోతాడు. గొప్ప విశ్వాసంతో ఆ బిడ్డ కూర్చున్నాడు, అవతలకి తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టి మెచ్చుకుంటా ఉన్నారు. ఆ కుర్రని అడిగారు, నీకు ఇంత విశ్వాసం ఎలాగొచ్చింది?
నీకు ఇంత ధైర్యము ఎలాగొచ్చింది అని వాళ్ళు అడుగుతున్నటువంటి సమయంలో ఆ కుర్రాడు చెప్పాడు, నన్ను అవతలకు తీసుకుని వెళ్ళేటువంటి ఈ బ్లాండిని ఎవరో కాదు, నా తండ్రి నన్ను క్షేమంగా అవతలకి నడిపించగలడు, నా తండ్రి మరణం నుండి నన్ను కాపాడగలడు, నా తండ్రి మీద నాకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. పిల్లరా, యెహోవా మన తండ్రి, ఆయన మీద విశ్వాసంతో నువ్వు ఆధారపడితే దేవుడు ఈ లోకంలో, ఈ భయంకరమైనటువంటి ఈ లోకంలో నేను సురక్షితంగా దేవుడు నడిపిస్తాడు. నీ జీవితంలో భయం ఉండదు. ఇప్పుడు ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి. విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఎలాగ భయపడతాడు? అతని జీవితం ఎంత భయంగా ఉంటుంది. ఇప్పుడు విశ్వాసం కలిగిన వ్యక్తి ఎంత ధైర్యంగా అవతలకి నడిచి వెళ్తున్నాడో చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయొచ్చున్నాడు, శాంతికరమైన జలముల ఎదుగు నన్ను నడుపుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను అన్నటువంటి గొప్ప ధైర్యముగా నిర్భయంగా అవతలకి నడిచి వెళ్తా ఉన్నాడు. ఆ విశ్వాసం నీకుందా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచుకున్నాడు. దేవుని యొక్క పిలుపుకు లోబడి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో అతనికి తెలీదు, కానీ విశ్వాసముతో ప్రయాణం చేస్తా అన్నాడు. ప్రియులారా, దేవుడు చెప్పాడు, నువ్వు ఉన్న స్థలంలోంచి లేచిరా, నీకు ఉన్నదాన్ని విడిచిపెట్టు. ఈనాడు చాలామంది ఇంకా ఈ లోకాన్ని పట్టుకుంటా ఉన్నారు, ఇంకా ఈ లోకంలోనే జీవిస్తూ ఉన్నారు, ఇంకా మనుషుల మీదే ఆధారపడుతూ ఉన్నారు. ప్రియులారా, మనుషులు ఎవరు నీకు సహాయం చేయలేరు. నీవున్నటువంటి బాధలో, నీవున్నటువంటి కష్టంలో, నీవున్నటువంటి ఇబ్బందులో ఏ ఒక్కరు కూడా నిన్ను రక్షించలేరు. కాబట్టి అబ్రహాము విశ్వాసముతో బయలుదేరాడు. విశ్వాసంతో బయలుదేరి విశ్వాసంలో ఒక్కొక్క అడుగు కూడా ముందుకేస్తా అన్నాడు. పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకున్నటి కంటే, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నువ్వు ఎవరిని నమ్ముతా ఉన్నావు? నువ్వు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? ఒకవేళ నువ్వు మనుషులను నమ్ముకుంటున్నావా, నువ్వు ఓడిపోతావు. నువ్వు దేవుని నమ్మేవా, నువ్వు ఆశీర్వదించబడతావు. పిల్లరా, కానీ మనం దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ఈ లోకంలో మనం జీవించాలి. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ప్రియులారా, అతడే కాదు, అతని వారసులైన ఇస్సాకు, యాకోబు అనేటువంటి వారు కూడా విశ్వాసముతో బయలుదేరి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఐగుప్తుకి యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫరో రాజు అడిగాడు, మీరు జీవించిన కాలం ఎంత అంటే, యాకోబు అంటాడు కదా, అయ్యా నేను యాత్ర చేసిన జీవితంలో దినములు 120 సంవత్సరాలు అన్నాడు.
అంటే ఈ భూమి మీద జీవితము యాత్రా జీవితము అని యాకోబు చెబుతాడు. ఇలా మరి ఇక్కడైతే వారు గుడారములలో నివసించుచు, దేనిలో నివసించారు? గుడారాల్లో. వారికంటూ పర్మనెంట్గా ఏం కట్టుకోలేదు. విశ్వాసముతో వారు జీవించారు. ప్రియులారా, నేను ఒక మందిరాన్ని కట్టాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మందిరాన్ని ప్రారంభించమన్నారు. సర్పర గ్రామంలో ఆల్రెడీ ఒక మందిరం ఉంది, అది మా బ్రదర్కి ఇచ్చాం. మరొక మందిరం స్టార్ట్ చేశాను. నా దగ్గర ₹1 లేదు. దాని కొరకు నేనేమి దాయలేదు. విశ్వాసంతో దాన్ని దైవ సేవకుల సమక్షంలో ఫౌండేషన్ స్టోన్ వేసాం. 2012 సంవత్సరంలో, సంవత్సర కాలం అయిపోయింది. 2013 సంవత్సరంలో అది పునాది మట్టుకు పూర్తయింది. అది పునాది పూర్తయినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కొంతమంది అయితే ఈ మందిరం కట్టలేరు అన్నారు. మరొక పెద్ద ఆయన అయితే ఏమన్నాడంటే, ఈ జన్మలో ఈ పాస్టర్ గారు ఈ మందిరం కట్టలేరు అన్నారు. ఈ మాటలు వింటా ఉన్నాను. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన తప్పకుండా తన కార్యాన్ని చేస్తాడు. అనేక సమయాల్లో ఆ ఫౌండేషన్ పైకి వెళ్ళేవాడిని, ఆకాశం వైపు చూచేవాడిని. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏం లేదు, ఈ పరలోక ద్వారములు తెరండి ప్రభువా. నాయనా, నువ్వు ఎంతకాలం ఆలోచన చేసినా నాకేం పర్వాలేదు, కానీ ఈ ప్రజలు యేసు ప్రభు ఈ కార్యం చేయలేదని అనుకుంటారు. ఈ కార్యం పూర్తి అవ్వాలి తండ్రి అని విశ్వాసంతో దేవుని వైపు నేను చూసినప్పుడు దేవుడు అద్భుతంగా మందిరాన్ని దేవుడు పూర్తి చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారు గుడారంలో నివసించారు. వాగ్దత్త దేశం వైపు వారు చూచారు. విశ్వాసంతో వారు ప్రయాణం చేశారు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి వాళ్ళు నడుస్తూ ఉన్నారు. 11వ అధ్యాయము 10వ వచనంలో, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణం వైపు చూశారు వాళ్ళు. ఆ పరలోక పట్టణానికి శిల్పి ఆయనే, నిర్మాణకుడు ఆయనే, సమస్తము కూడా ఆయనే. ఆయన నిర్మించేటువంటి ఆ పరలోక గృహాన్ని చూస్తూ వారు ఈ లోకంలో ప్రయాణం చేశారు. ప్రియులారా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మీరు దేన్ని చూస్తూ ఉన్నారు ఈ లోకంలో? ఇహలోక ఆశీర్వాదములా, ఇహలోక ఆస్తిపాస్తుల, లేక పరలోకాన్ని చూస్తూ ఉన్నారా? దేని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవన్నీ ఒక దినాన్ని నశించిపోతాయి. కానీ శాశ్వతమైనటువంటి రాజ్యం పరలోకం. అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం గురించి ఎదురు చూచాడంట. విశ్వాసంతో ముందుకి సాగాడంట. ప్రియులారా, తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఈ భూమి అశాశ్వతమైనది. మనం సంపాదించిన ఈ ఆస్తి, ఈ బంగారం, ఈ భూములు, ఇవన్నీ నువ్వు చనిపోయినప్పుడు నువ్వు ఏమీ తీసుకుని వెళ్ళవు, ఏమీ తీసుకుని వెళ్ళలేవు. దేనికి వాక్యం చెబుతుంది, వారి క్రియలు వారి వెంట పోవును. కాబట్టి నువ్వు ఎలాగ జీవిస్తున్నావు దేవుడి సన్నిధిలో? నీ నమ్మకత్వం ఎలాగుంది? నీ విశ్వాసం ఎలాగుంది? ఏ విధంగా నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావు? ప్రియులారా, దేవుడు అబ్రహాంకి 7 రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. ఈ 7 రకాల వాగ్దానంలో మొట్టమొదటి ఏం చేస్తానంటే, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు దేవుడు. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తాను. మూడవది, నీ నామమును గొప్ప చేస్తాను. నాలుగవది, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ప్రియులారా, నువ్వు దేవుని పిలుపుకు లోబడి నువ్వు ఈ లోకంలో జీవిస్తే నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు.
ఈనాడు అనేక సమస్యల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో, చీకటిలో, మరణాఛాయలో ఉన్నటువంటి ప్రజల కొరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తా ఉన్నాడు. నేను గ్రామానికి వెళ్ళాను. అక్కడ కొంతమంది స్త్రీలు వచ్చారు. పాస్టర్ గారు మీరు రండి, ఒక ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, డాక్టర్ గారు లాభం లేదని ఇంటికి పంపించేశారు, ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ప్రియులారా, ఆ వ్యక్తిని చూసినప్పుడు హోప్లెస్గా కనిపించాడు. కానీ నాకు గొప్ప విశ్వాసం కలిగింది. ప్రభువా, 4 దినాలు అయిపోయాయని చనిపోయినట్టు లాజర్ నువ్వు బ్రతికించావు. ఈ వ్యక్తిని బ్రతికించి ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అని రుజువు చేసుకో అని విశ్వాసంతో నేను ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తికి చెప్పాను, బాబు నేను మళ్ళా నెక్స్ట్ వీక్ వస్తాను, నీకు ఏం భయం లేదు, నువ్వు కూర్చుంటావు అని చెప్పాను. మళ్ళీ ఒక వారం దినాలు అయిన తర్వాత నేను వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తి ఆ గుమ్మాల కూర్చుని నవ్వుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిలుపుకి ఎప్పుడైతే నువ్వు లోపడతావో నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం, నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. ఒకవేళ నిన్ను ఎవరైనా దూషిస్తే దూషించే వాళ్ళు కూడా ఉంటారు ప్రియులారా, కానీ దేవుడు వారిని ఏం చేస్తాడు? అంతేకాదు, భూమి యొక్క సమస్త వంశములు నీ మూలముగా ఆశీర్వదించబడు. కాబట్టి దేవుడు ఆ రీతిగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో దేవుని వైపు చూడు, విశ్వాసంతో దేవునిలో నడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా నీ వందనాలు, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపులోకి తీసుకురండి. నీ వాక్యం ఏంటంటే నీ ప్రియులను ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. విశ్వాసంతో తండ్రి నీ మీద ఆధారపడడానికి, నీ వైపు చూస్తూ జీవించడానికి సహాయం ఇచ్చేయండి. రుణముల్లో, బంధకాల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, మడాఛాయలో ఉన్నటువంటి ప్రజలను ప్రభువా దీవించండి. ప్రభువా స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు తండ్రి. నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు ప్రభువా. వారిని దీవించి మీరు ఆశీర్వదించి మహిమ పొందమని అద్భుత కార్యం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఇప్పటి వరకు యేసులో సమాధానం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించిన మీకు యేసుక్రీస్తు ప్రభువారి తరపున నా కృతజ్ఞతలు. పాస్టర్ వెన్న ప్రసాద్ పాల్ గారు చెప్పిన రీతిగా విశ్వాసంతో నడిస్తే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఫెయిత్ ఇన్ జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసులో విశ్వాసం ఎప్పటికీ ఓడిపోదు. ఫెయిత్ ఇట్ డస్ నాట్ మేక్ థింగ్స్ ఈజీ, ఇట్ మేక్స్ దెమ్ పాసిబుల్. విశ్వాసం అనేది కార్యాలను సులువుపరచడమే కాదు, కానీ అది వాటిని సాధ్యపరుస్తుంది. సో మన విశ్వాసంతో ముందు నడుద్దాం. యేసుక్రీస్తు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మాకు తెలియచేయండి. మై అడ్రస్ పాస్టర్ వెన్న ప్రసాద్ పాల్, జేజిఎం చర్చ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెనక వీధి, రేణుకా అపార్ట్మెంట్స్ దగ్గర, సర్పవరం. సెల్ 9989797191 9491155531. My email vennappuppaul@gmail.com. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. May God bless and be with you always, and may He increase to be fruitful in the kingdom of God. Thank you.